అయిన అల్లాహ్ పేరుతో ప్రారంభిస్తున్నాను. జమాతే ఇస్లామీ హింద్ విజయవాడ నగర శాఖ తరపున ఏర్పాటు చేయబడిన విశ్వకారుణ్యమూర్తి ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం అనేటువంటి ఈ బహిరంగ సభకు అధ్యక్షత వహిస్తున్నటువంటి గౌరవనీయులు జనాబ్ ఖాజా ఆరిఫుద్దీన్ గారు, జమాతే ఇస్లామీ హింద్ ఆంధ్రప్రదేశ్ మరియు ఒరిస్సా రాష్ట్రాల అధ్యక్షులు, అలాగే వేదికపై ఉన్నటువంటి జమాతే ఇస్లామీ హింద్ రాష్ట్ర మరియు స్థానిక బాధ్యులు, వేదికపై ఉన్నటువంటి పెద్దలు, ఉలమాలు, ఈ పవిత్ర సమావేశంలో హాజరైన ముస్లిం, హిందూ, క్రైస్తవ సోదరులారా, సోదరిమణులారా, అస్సలాము అలైకుం వరహమతుల్లాహి వబర్కాతు. నేను చెప్పినటువంటి ఈ అరబీ పదం యొక్క తెలుగు అర్థం దైవ శాంతి మనందరిపై కురియుగాక అని. ముస్లింలు పరస్పరం ఒకరికొకరు ఎదురైనప్పుడు సలాం చెప్పుకోవడం మీరు వింటూ ఉంటారు. సలాం అంటే శాంతి, దైవ శాంతి మీపై కురియుగాక అని ఈ పదాలకు అర్థం. మహాశైలారా, గత ఒక నెల రోజులుగా ముస్లిం ప్రపంచంలో ఒక ఆందోళన, కొన్ని భావోద్వేగాల మధ్య జరిగినటువంటి కొన్ని సంఘటనలు మీడియా ద్వారా మనం అందరం వీక్షిస్తున్నాం. దీనికి అత్యంత ప్రధానమైనటువంటి కారణం ఏమిటి అంటే, ప్రపంచంలో 150 కోట్లకు పైగా ఉన్నటువంటి ముస్లింలు తమ భార్యా పిల్లలు, తమ స్థిరచరాస్తులు, చివరికి తమ ప్రాణాల కంటే అత్యధికంగా ప్రేమించేటువంటి విశ్వకారుణ్యమూర్తి ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారిపై కొంతమంది అప్రాచ్యులు ఆయన జీవితాన్ని దగ్గరగా అధ్యయనం చేయకుండా వారి ఆలోచనకు ఏది తట్టిందో దాన్ని చిత్రంగా రూపొందించి ఇంటర్నెట్లో పెట్టడం జరిగింది. దీనికి స్పందిస్తూ ముస్లిం సమాజం, మీరు ఈజిప్ట్ నుంచి ఇటు సిరియాలో, ఇటు జోర్డాన్లో, పాకిస్తాన్లో, బంగ్లాదేశ్లో, మన భారతదేశంలో కూడా ముస్లింలు నినాదాలు చేయడం, ధర్నాలు చేయడం, ఆ తర్వాత తమ యొక్క వ్యతిరేకతను వెలిబుచ్చడం, ఇవన్నీ కూడా మనం చూశాం. అంటే ప్రపంచవ్యాప్తంగా ముస్లింల యొక్క మనోభావాలను దెబ్బతీసే విధంగా ఒక కుట్ర ఎప్పటి నుంచో జరుగుతోంది. దానికి బీజం రష్యా అంతమైన తర్వాత మొదలైంది. అది ఈ రోజు కూడా కొనసాగుతోంది. మహాశైలారా, ఒక వ్యక్తి గురించి కానీ, ఒక మతం గురించి కానీ, ఒక ధర్మం గురించి కానీ మాట్లాడాలన్నా, విమర్శించాలన్నా మొదట ఆ వ్యక్తి గురించి, ఆ ధర్మం గురించి, ఆ గ్రంథం గురించి సంపూర్ణమైనటువంటి అవగాహన రావాలి. అవగాహన వచ్చిన తర్వాత కూడా విమర్శించినప్పుడు దానికి ఒక అర్థం ఉంటుంది. కానీ అవగాహన లేకుండా విమర్శించడం, లేక విమర్శలో మనోభావాలను దెబ్బతీసే విధంగా మాట్లాడడం అనేటువంటిది ఎంత గొప్ప వ్యక్తులకైనా సరే అది వారి నైతిక విలువలకు తగనిది, పొసగినిది. ఈ విషయాన్ని గ్రహించారు. ప్రపంచ ముస్లింల యొక్క విశాలమైనటువంటి దృక్పథం ఎలాంటిది అంటే, దివ్య ఖురాన్లో ఒక చోట సృష్టికర్త అయినటువంటి అల్లాహ్ అంటాడు, లా ఇక్రాహ ఫిద్దీన్, ధర్మం స్వీకరించే విషయంలో బలాత్కారం ఎంత మాత్రం లేదు అంటాడు. ఈ ఒక్క వాక్యాన్ని అనుసరించి మరొక వాక్యంలో మీరు ఎవరి భక్తి విశ్వాసాలను కించపరచకండి అనేటువంటి వాక్యం కూడా ఖురాన్లో ఉంది. కాబట్టి ప్రపంచంలో ఏ ముస్లిం కూడా మహనీయుల్ని, మహాపురుషుల్ని, ఆయా మతాలు అనుసరించేటువంటి ఆ గొప్ప ప్రవక్తల్ని ఎవరిని కూడా దూషించడం గాని, ఏకవచనంతో పిలవడం గాని, వారిని నిందించడం గాని ఎక్కడా చేసిన సంఘటన మనం చూడం. చివరికి ఎంత విశాలమైనటువంటి దృక్పథం ముస్లింలకు ఇస్లాం ఇస్తోందంటే, మొన్న మధ్య ఒకసారి క్రీస్తు యేసుపై ఒక సినిమా వచ్చింది, ఈసా అలైహిస్సలాం వారిపై. దాంట్లో ఆయన యొక్క వ్యక్తిత్వాన్ని కించపరిచేటువంటి సంఘటనలు చాలా ఉన్నాయి. ముస్లిం సమాజం గొంతెత్తింది, ఇది ఆయన ఒక మహనీయుడు కాబట్టి ఆ చిత్రం తీయడం తప్పు అని చెప్పి నినదించింది. అలాగే రష్యా ప్రభుత్వం మొన్న మధ్య భగవద్గీత మీద నిషేధం విధించాలని చెప్పడం జరిగింది. అప్పుడు ముస్లిం సమాజంలో చాలా మంది మేధావులు ఒకే మాట అన్నారు, ఒక మతానికి సంబంధించినటువంటి గ్రంథాన్ని నిషేధించేటువంటి హక్కు నీకెక్కడది అని చెప్పి రష్యా ప్రభుత్వాన్ని అడగడం జరిగింది. అంటే మహాశైలారా, ఇక్కడ ఎంత విశాలమైన దృక్పథం ఉందో మనం ఒకసారి ఆలోచించాలి. అలాగే ఇక్కడ నా క్రైస్తవ సోదరులు కూడా ఉంటారు. వారొక విషయాన్ని చాలా చక్కగా అవగాహన చేసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. అదేమిటంటే, చరిత్రను మనం ఒకసారి పునరావలోకనం చేసుకుంటే, చరిత్రలో ముస్లింలు మరియు క్రైస్తవులు అనబడేటువంటి వీరికి
ప్రధానమైనటువంటి వ్యతిరేక ఎవరైనా ఉన్నారంటే వాళ్ళు యూదులు. కాబట్టి మీరు ఒకసారి గ్రహించాలి, ముస్లింలు యేసు వారిని అంటే ఈసా అలైహిస్సలాం వారిని క్రీస్తుగా విశ్వసిస్తారు. అలాగే అంతిమ ఆయన పరిశుద్ధుడు అని విశ్వసిస్తారు, పవిత్రమైనటువంటి వాడని విశ్వసిస్తారు. ఆయనను ఎవరైనా కించపరిస్తే వీరు ఒప్పుకోరు. ఏ విధంగా అయితే ముహమ్మద్ ప్రవక్త వారిని కించపరిచినప్పుడు కోపడుతున్నారో, ఆవేశానికి గురవుతున్నారో, అదే ఆవేశాన్ని ఈసా అలైహిస్సలాం వారిపై, ఒకవేళ యేసు వారిపై ఎవరైనా నిందలు తీసుకొచ్చినా సరే అదే రియాక్షన్ ఉంటుంది. అంటే ఇక్కడ ముస్లింలు యేసును విశ్వసిస్తారు, యేసు వారిని ఎంత మాత్రం కూడా కించపరచు అనే విషయాన్ని నా క్రైస్తవ సోదరులు గ్రహించాలి. మరి ఈ రోజు క్రైస్తవ సమాజానికి ముహమ్మద్ ప్రవక్త వారిపై వ్యతిరేకతను నూరుపోసే వాళ్ళు ఎవరు అంటే ఈసా అలైహిస్సలాం. అంటే యేసు వారి కాలంలో ఏ యూదులైతే యేసును క్రీస్తుగా అంగీకరించలేదో, యేసు వారిని చంపడానికి, హతమార్చడానికి వివిధమైనటువంటి కుట్రలు చేశారో, వారే ముహమ్మద్ ప్రవక్త వారికి వ్యతిరేకంగా క్రైస్తవ సమాజాన్ని పురిగొల్పేటువంటి ప్రయత్నాలు చేస్తున్నారు. ఈ విషయాన్ని నా సోదరులు గ్రహించాలి. ఎందుకంటే గుప్పెడు ఉన్నటువంటి యూదులు తమ అధికార దాహంతో, తమ జాత్యహంకారంతో గంపెడు ఉన్నటువంటి క్రైస్తవుల్ని తమ గుప్పెటలో పెట్టుకుని వారు ఆడించినట్టుగా వాళ్ళని ఆడిస్తున్నారు. ఈ విషయాన్ని గ్రహించాలి. ఎందుకంటే మనం ఒక విషయాన్ని గ్రహిస్తే, అమెరికా లేక దాని మిత్ర దేశాల యొక్క కుట్రలు మనం చూసినప్పుడు, మొదటి ప్రపంచ యుద్ధం నుంచి మొన్నటి ఆఫ్ఘనిస్తాన్, ఇరాక్ యుద్ధాల వరకు వారు పొట్టన పెట్టుకున్నటువంటి వ్యక్తుల సంఖ్య మీరు ఆశ్చర్యపోతారు, సుమారు 65 లక్షల మంది. మొన్న మధ్య ఇరాక్ లో జరిగినటువంటి బీభత్సకాండ, అమెరికా చేసినటువంటి దౌత్యం మనకు తెలుసు. మొన్న మీరు పత్రికల్లో కూడా చూశారు, సుమారు 5 లక్షల మంది పిల్లలు పోషకాహారం లేని కారణంగా వారు పశువులు బాసారు. అంటే వారి దాష్టికం ఏ విధంగా ఉందో ఒకసారి గ్రహించండి. ఈ విధంగా మనం చూస్తే హిరోషిమా, నాగసాకిని సమాధి చేయడం దగ్గర నుంచి మొన్నటి ఇరాక్, ఆఫ్ఘనిస్తాన్ ని సమాధులు చేయడం వరకు, ఈ రోజు ఇరాన్ పై కన్ను పెట్టినటువంటి సంఘటన దగ్గర నుంచి మనం చూస్తే ఎవరు ఉగ్రవాదులు, ఎవరు ప్రపంచాన్ని నాశనం చేసి చమురు కోసం, లేక తమ స్వార్థం కోసం, తమ జాత్యహంకారం కోసం, లేక తమ సామ్రాజ్యవాద కాంక్షను నిలబెట్టుకోవడం కోసం ఎవరు ఈ విధమైనటువంటి కుయుక్తులు చేస్తున్నారు అంటే అది ఒక బహిరంగ రహస్యం. మేధావులందరికీ కూడా ఈ విషయం తెలుసు. ఆ కుట్రలో ఒక భాగమే. దీనికి నా దగ్గర సాక్ష్యాలు చాలా బలమైనవి ఉన్నాయి. రష్యా అమెరికాకు ధీటుగా ఉండేటువంటి దేశం ఆ కాలంలో. కానీ రష్యా ఎప్పుడైతే సోవియట్ రష్యా ముక్కలైపోయిందో, ఆ సమయంలో ఒక బీబీసీ రిపోర్టర్ జార్జ్ బుష్ సీనియర్ గారిని అడుగుతోంది. ఏమని అడుగుతోందంటే, ఇక మీకు శత్రువు అయినటువంటి రష్యా అంతమైపోయింది, ఇక మీరే నిరంకుశంగా పరిపాలించవచ్చు ప్రపంచాన్ని, మీరే ఏకఛత్రాధిపత్యంగా మీరే పరిపాలించవచ్చు అన్నప్పుడు జార్జ్ బుష్ అన్యమనస్కంగా అన్నాడో, లేక లోపల ఉన్నటువంటి మాట బయటకు వచ్చేసిందో కానీ ఏమన్నాడంటే, రష్యా రూపంలో ఉన్నటువంటి శత్రువు అయితే అంతమైపోయింది, కానీ ఇస్లాం రూపంలో పొంచి ఉన్న శత్రువు మాత్రం మాకు చాలా ప్రమాదకారి అన్నాడు. ఎందుకంటే పంది మాంసం, వ్యభిచారం, విచ్చలవిడితనం, మద్యానికి అలవడినటువంటి పాశ్చాత్యుల నైజానికి వీటన్నిటిని నిషేధించి చక్కటి సహజీవనం గడపాలి, చక్కటి నైతిక విలువలతో కూడిన జీవితం గడపాలి అని ధీటుగా బోధించేటువంటి ఇస్లాం ఎలా నచ్చుతుంది? కాబట్టి దీనికి వ్యతిరేకంగా గళం విప్పడం జరిగింది. కనుక మహాశైలారా, మనం చూచేదంతా కూడా నిజం కాదు, వినేదంతా కూడా యథార్థం కాదు అనేటువంటి విషయాన్ని పరిగణలోకి తీసుకుంటూ లోతైనటువంటి పరిశీలన ఈ విషయంలో జరగాలి. ఒకవేళ నా దగ్గరికి వచ్చి ఏ మహనీయుడినైనా ఎవరైనా నిందించారంటే ఆపు చేసే వాళ్ళు నేనుంటాను. సార్ ముందు ఆయన గురించి తెలుసుకోండి సార్ ముందు, ఆ తర్వాత మీరు నిందిస్తురు. కానీ ఆ నింద కూడా ఎలా ఉండాలి అంటే మీరు హేతుబద్ధంగా మాట్లాడగలగాలి. ఇది పరిస్థితి ఉండాలి. నేను ఎందుకంటున్నానంటే ఈ మాట గట్టిగా, థామస్ కార్లైల్ ఇతను ఇస్లాంను విమర్శించినంతగా ఏ మతాన్ని విమర్శించలేదు, అంత పెద్ద విమర్శకుడు. ఈయన ఏమంటారంటే, నేను ఇస్లాం ధర్మాన్ని అధ్యయనం చేసిన తర్వాత, ఖురాన్ గ్రంథాన్ని స్టడీ చేసిన తర్వాత, ముహమ్మద్ ప్రవక్త వారి జీవితాన్ని అధ్యయనం చేసిన తర్వాత నా అంతలోని ఈ మాటను చెప్పకుండా ఉండలేకపోతుంది అంటాడు. అది ఏంటంటే ఏ మాట అది అని అడిగినప్పుడు అతను అనే సమాధానం ఏంటంటే, ఒక నిరక్షరాస్య ఏ ఆశ్రమానికో, ఏ పాఠశాలకో, యూనివర్సిటీకో వెళ్ళి అక్షరాభ్యాసం చేయనటువంటి ఒక నిరక్షరాస్య అయినటువంటి ఒక వ్యక్తి ప్రపంచ మేధావులు సైతం ఆశ్చర్యపోయేటటువంటి విషయాలు, ప్రపంచ మానవాళి యొక్క ఆలోచన సరళినే మార్చగలిగేటువంటి విషయాలు చెప్పగలిగాడంటే ఆయనకు ఒక అద్భుతమైనటువంటి శక్తి సహకారం తప్ప మరే దేని వల్ల కూడా ఈ పని అతను చేయలేడు, కనుక నేను అతన్ని దైవ ప్రవక్తగా నమ్ముతున్నాను అంటాడు. మహాశీలారా, ఈ విధంగా మన జాతిపిత మహాత్మా గాంధీ గారు ఇస్లాం కరవాలంతో వ్యాపించిందని ఎవరైనా అంటే అది శుద్ధ అబద్ధం అంటారు మహాత్మా గాంధీ. 1924లో యంగ్ ఇండియా అనేటువంటి తన స్వీయ గ్రంథంలో ఆయన చెప్పినటువంటి మాట ఏమిటంటే, ఇస్లాం కరవాలంతో వ్యాపించిందని ప్రజలు అనుకుంటున్నారు. చాలా పెద్ద పాఠం అది, నేనైతే మొత్తం వినిపించను. చివరిగా మహాత్ముడు ఏమంటాడంటే, అక్కడ ముహమ్మద్ ప్రవక్త వారు
ఈ యొక్క అచంచలమైనటువంటి విశ్వాసం, ఆయన యొక్క మృదు మనోహర భాష్యం, ఆయన యొక్క నైతిక ప్రవర్తన హృదయాలను జయించింది కరవాలం కాదు, ముహమ్మద్ ప్రవక్త వారి యొక్క నైతిక నడవడి హృదయాన్ని జయించింది. కాబట్టి ఇది కరవాలం అనుకుంటే అది శుద్ధ అపోహ తప్ప మరేమీ కాదని మహాత్మా గాంధీ అంటారు. ఈ విధంగా ఎంతో మంది మహాప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారి జీవితాన్ని విమర్శిస్తూ అధ్యయనం చేయడం ప్రారంభించారు. ఆ తర్వాత ఆయనకు అత్యంత సన్నిహితులు అయిపోయారు. ఎంత సన్నిహితులు అయిపోయారంటే ఎవరైతే ముహమ్మద్ ప్రవక్త వారిని విమర్శిస్తున్నారో వారికి వ్యతిరేకంగా వీరు పుస్తకాలు రాయడం ప్రారంభించారు. కనుక మహాశైలారా, ఇక్కడ మనం ఈ విషయాన్ని చాలా సావధానంగా ఒకసారి గ్రహించాలి. మరి ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారి గురించి గౌరవనీయులైనటువంటి మా జనరల్ సెక్రటరీ గారు అబ్దుల్ రబ్ ముజాహిద్ లతీఫీ గారు ఉర్దూలో అన్ని కోణాల్లో కూడా చాలా చక్కటి విషయాలు ప్రస్తావించారు. ఇక్కడ ఉన్నటువంటి వారు కూడా ఉర్దూని చాలా మంది తెలుసుకునే వాళ్ళు ఉన్నారు కాబట్టి మరలా వాటిని రిపీట్ చేయకుండా సంక్షిప్తంగానే కొన్ని విషయాలు మీ ముందుంచేటువంటి ప్రయత్నం చేస్తాను. మొదటి విషయం ఏంటంటే, ముహమ్మద్ ప్రవక్త అనగానే నేను సల్లల్లాహు అలైహి వసల్లం అంటూ ఉంటాను. ఈ మాట ఏమిటండి అని ముస్లింలకు అయితే తెలుస్తుంది, కానీ నా హైందవ క్రైస్తవ సోదరులకి మాట తెలియదు. సల్లల్లాహు అలైహి వసల్లం అంటే దైవ శాంతి శుభాలు ఆయనపై కురియుగాక అని. ముహమ్మద్ అనగానే ఈ మాట అనవలసిందిగా సృష్టికర్త అయినటువంటి దైవం ఖురాన్ లో ఉపదేశించాడు. కనుక ఏ ప్రవక్త పేరు చెప్పినా సరే మేము ఆయనపై శాంతిని పంపించడం అనేటువంటిది సంప్రదాయం. ఈ విధంగా నేను సల్లల్లాహు అలైహి వసల్లం అనగానే మీరు శుభాలు ఆయనపై కురియుగాక అని అర్థం చేసుకోగలరు. ఇక ఆయన క్రీస్తు శకం 571లో మక్కా అనేటువంటి అరేబియా ఒక ప్రాంతంలో ఆయన జన్మించారు. ఆయన జన్మించే సమయంలో ఎలాంటి పరిస్థితి అంటే ప్రపంచం అంతా కూడా అంధకార బంధురమైనటువంటి ప్రపంచంగా ఉంది. ఒకవైపు స్త్రీలపై అఘాయిత్యాలు అయితే, మరోవైపు మనిషి కొనేటువంటి పరిస్థితి ఉండి, మరోవైపు బానిసత్వం ఒకవైపు ఉంటే, ఒకవైపు బారు వడ్డీలతో సామాజిక ఆర్థిక పరిస్థితి, ఇంకోవైపు అశ్లీలం, నగ్నత్వం, వ్యభిచారం అనేటువంటిది మరొక వైపు. ఈ విధంగా ప్రపంచం ఒక అంధకార బంధురమైనటువంటి పరిస్థితి. అయితే ఇక్కడ ముహమ్మద్ ప్రవక్త వారు ప్రపంచీకరణ ఏదైతే ఈ రోజు మనం చూస్తున్నామో, ఈ ప్రపంచీకరణకు పునాదులు ఆనాడు పడ్డాయా అనేటువంటి పరిస్థితి ఆ రోజు ఉంది. అందుగురించే ఒక గ్లోబల్ స్పిరిచువల్ లీడర్ యొక్క అవసరం ఉంది, విశ్వ ఆధ్యాత్మిక నాయకుని యొక్క అవసరం ఉంది అనేటువంటి విషయాన్ని దైవం అక్కడ మనకు ఎరుగుపరిచిందే ముహమ్మద్ ప్రవక్త వారి ద్వారా. ముహమ్మద్ ప్రవక్త వారిని దేవుడు చిట్ట చివరి దైవ ప్రవక్తగా పంపించడానికి కారణం ఏమిటి అంటే, ఆయన ఒక విశ్వనాయకుడిగా ఆయన ఉంటే ఆయన ఇచ్చినటువంటి సందేశం ప్రపంచంలో భూమిపై ప్రతి మూలకు కూడా వెళ్లేటువంటి సోర్సెస్ అన్ని కూడా వస్తాయి అనేటువంటిది దేవుని యొక్క ప్రణాళికలో ఒక ప్రత్యేకమైనటువంటి భాగం. కనుకనే సృష్టికర్త అయినటువంటి దైవం ముహమ్మద్ ప్రవక్త వారిని చిట్ట చివరి దైవ ప్రవక్తగా అక్కడ ఎన్నుకోవడం జరిగింది. మరి ఆయన జీవితానికి సంబంధించి మనం చూసినట్లయితే ఇద్దరు వ్యక్తుల ప్రస్తావన ఈ సందర్భంగా నేను తేవాలి. ఇస్లాం ప్రవక్త మొహమ్మద్ అని చెప్పి ఒక పుస్తకం ఉంది. ప్రొఫెసర్ కెఎస్ రామకృష్ణారావు గారు ఈ పుస్తకం రాశారు. ఆ పుస్తకంలో ఆయన ఉన్న పేజీలు అయితే 26 పుస్తకంలో, కానీ దాంట్లో ముహమ్మద్ ప్రవక్త వారి గురించి ఎంత లోతైన పరిశీలన ఆయన రాశాడంటే, మొహమ్మద్ అని చెప్పి ఆయన యొక్క జనరల్, ఆయన ఒక స్టేట్స్మెన్, ఆయన యొక్క ప్రవక్త, ఆయన ఒక ఉత్తమ తండ్రి, ఒక ఉత్తమ రాజ్యాధినేత, ఒక ఉత్తమ సందేశహరుడు, అనాథలకు పెన్నిధి, వితంతువులకు ఆదరణకర్త. ఈ విధంగా ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారి పేరు రాసిన తర్వాత ఈ అన్ని రంగాలు రాసి ఏమంటాడంటే, ఆయన ఈ అన్ని రంగాల్లో ఒక హీరో అంటాడు ప్రొఫెసర్ కెఎస్ రామకృష్ణారావు. అలాగే ద మోస్ట్ ఇన్ఫ్లుయెన్షియల్ పర్సన్స్ ఇన్ హ్యూమన్ హిస్టరీ అని చెప్పి మైకేల్ హెచ్ హార్ట్ అనేటువంటి ఒక వ్యక్తి ఒక పుస్తకం రాశాడు. ఈయన క్రైస్తవుడు, ఈయన చరిత్రకారుడు. ఈయన మానవాళిని ఇప్పటి వరకు ప్రభావితం చేసినటువంటి 100 మంది వ్యక్తుల్ని సెలెక్ట్ చేశాడు. ఈయన కొన్ని వేల మంది మీద పరిశోధనలు చేశాడు. ఆయన చేసి 100 మందిని సెలెక్ట్ చేశాడు. ఈయన చేసి ఆ 100 మందిలో మొట్టమొదటి ర్యాంక్, ద 100 ర్యాంకింగ్ అని చెప్పే పుస్తకానికి పేరు. దాంట్లో ఫస్ట్ ర్యాంక్ ఎవరికి ఇచ్చాడు అంటే ముహమ్మద్ ప్రవక్త వారికి ఇచ్చాడు. ఇవ్వగానే ఇచ్చిన తర్వాత ఆయన ఈ మాట కూడా అంటున్నాడు. ఏమంటున్నాడంటే, ఒకవేళ ఎవరైనా నన్ను ముహమ్మద్ వారికే నువ్వు మొదటి స్థానం ఎందుకు ఇచ్చావు అని అడగవచ్చు. దానికి సమాధానం ఏమిటంటే, ఇటు భౌతికంగా ఇటు ఆధ్యాత్మికంగా అన్ని రంగాల్లో కూడా విజయం సాధించినటువంటి ఏకైక వ్యక్తి ముహమ్మద్ గా నేను గుర్తించాను, కాబట్టి నేను ఆయనకు ఆ స్థానం ఇచ్చాను అని ప్రస్తావించడం జరిగింది. కనుకనే మహాశైలారా, ఎందరో మహాపురుషులు యుగ పురుషులు గతించారు మన సమాజంలో మనం చూస్తున్నాం.
వాళ్ళందరూ కూడా మానవ రంగాల్లో ఏదో ఒక రంగానికి వారు సేవ చేశారు. కొందరు వితంతు పునర్వివాహానికి ప్రాధాన్యత ఇస్తే, మరికొందరు బానిసల్ని విముక్తి చేయడానికి ప్రాధాన్యత ఇచ్చారు, మరికొంతమంది సమానత్వం కోసం వాళ్ళు కృషి చేశారు. కానీ మహాప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం జీవితాన్ని మనం చూస్తే మానవ జీవితంలో ఎన్ని రంగాలైతే ఉన్నాయో అన్ని రంగాలకు కూడా సంపూర్ణమైనటువంటి మార్గదర్శకత్వాన్ని అందజేసినటువంటి ఏకైక ప్రవక్త మహాప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం. కాబట్టి ఈయన్ని దివ్య ఖురాన్ లో సృష్టికర్త అయినటువంటి దైవం ఏమంటాడంటే, వమా అర్సల్నాక ఇల్లా రహమతల్ లిల్ ఆలమీన్, ఓ ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం, నిన్ను మేము విశ్వమానవులందరి కోసం కారుణ్యంగా చేసి పంపించాము. కాఠిన్యంగా కాదు, కారుణ్యంగా చేసి పంపించాము. మరి ఈయన కారుణ్యం ఎలా అయ్యారు, ఈయన యొక్క జీవితం ఎలా ఉండేది అని చూడాలంటే మనం చెప్తూ ఉంటాం, చూడండి అన్నం ఉడకడిందా లేదా అని చూడడానికి బియ్యం అన్ని మెతుకులు నొక్కి చూడక్కర్లేదు, ఒక్క మెతుకు చూస్తే చాలని. ఒక్క మెతుకులో మనం చెప్పాలి అంటే ఒక వ్యక్తి యొక్క జీవితాన్ని అతను మంచివాడా చెడ్డవాడా అనేటువంటి ప్రత్యక్ష సాక్షి అతని భార్య. నేను ఇక్కడ చాలా మాటలు మాట్లాడుతున్నాను, కానీ నేను ఎలాంటి వాడిని అనేది దగ్గర నుండి చూస్తూ సాక్ష్యం ఇచ్చే వాళ్ళు ఎవరంటే నా భార్య. అందుకని మహాప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు ఏమన్నారంటే, మీ భార్య దృష్టిలో ఎవడైతే ఉత్తముడో వాడు మీలో ఉత్తముడు అన్నారు. మరి మహాప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారి జీవితం ఎలా ఉండేది అంటే, ఆయనకు సృష్టికర్త అయినటువంటి దైవం ప్రవక్తగా ఎన్నుకున్న తర్వాత దైవదూత అయినటువంటి హజరత్ జిబ్రాయిల్ అలైహిస్సలాం, బైబిల్లో అయితే హజరత్ గబ్రియల్ అంటారు ఆయన్ని, ఆయన ఎప్పుడైతే ఆయన ప్రవక్తగా ఎన్నుకున్నటువంటి వార్తను తెలియజేశారో ఆయనకి ఏమీ తెలియనటువంటి పరిస్థితి కాబట్టి ఆయన ఆందోళనతో భయపడుతూ ఇంటికి వెళ్ళిన తర్వాత భార్యమణిని అంటున్నారు, నాపై దుప్పటి కప్పు అంటున్నటువంటి తరుణంలో ఆమె తన భర్తను ఓదారుస్తోంది. ఏమని ఓదారుస్తుంది? ఏమండి శ్రీవారు, మీరు ప్రజల పట్ల శ్రేయోభిలాష కలిగి ఉంటారు, మీరు వితంతువుల్ని ఆదుకుంటారు, అనాథల్ని అన్నాథల్ని ఆదుకుంటారు, మీరు ప్రతి ఒక్కరికి ఆపద్బాంధవులుగా వ్యవహరిస్తారు, మీరు ఇతరులకు ఎప్పుడు మేలే చేస్తారు, వారికి ఎప్పుడు మీరు కీడు మీద తలిపెట్టరు, మీరు ఉన్నత వ్యక్తిత్వం కలవారు, కాబట్టి దేవుడు మీకు అన్యాయం చేయడు అని ఓదారుస్తోంది. ఈ సాక్ష్యం చాలదండి ప్రపంచానికి. ఆయన మరో భార్యమణి హజరత్ ఆయిషా రజియల్లాహు అన్హా, ఆమె దగ్గరికి కొంతమంది వచ్చి ముహమ్మద్ ప్రవక్త ఎలాంటి వారు, ఎలా ఉండేవారు అని అడిగినప్పుడు ఆమె ఒక చిన్న ముక్క సమాధానం ఏమిస్తుందంటే, మీరు ఖురాన్ చదవరా అంటుంది. ఎందుకు చదవరు? చదువుతాం కదా అంటే, ఖురాన్ కు అచ్చుగుద్దినట్టు ప్రతిబింబమే ముహమ్మద్ ప్రవక్త వారి జీవితం అని ప్రస్తావించడం జరిగింది. మహాశైలారా, ఇలాంటి ఒక ఉన్నతమైనటువంటి క్యారెక్టర్ మహాప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారిది. అందుగురించే ఆయన ఉన్నటువంటి ఆ సమాజంలో ఆయన యొక్క వ్యక్తిత్వానికి ప్రతీకగా ఒక శాస్త్రవేత్త, తత్వవేత్త ఏమంటాడంటే, ఒక మంచి ఉదాహరణ ఇస్తాడు. ఒక కొలనుంది, ఆ కొలనులో నీరు నిలబడి ఉండడం వల్ల దాంట్లో జెరాసిమ్స్ చేరిపోయాయి, మురికి నిండిపోయింది. కానీ ఆ నీటిలో అందమైనటువంటి కలువ పువ్వు విచ్చుకుంది. ఆ కలువ పువ్వుపై ఆ మురికి యొక్క ప్రభావం లేదు. ఏ విధంగా అయితే ఆ మురికిలో ఒక కలువ పువ్వు తన అస్తిత్వాన్ని, తన తాజాదనాన్ని కోల్పోకుండా ఉందో, అలాగే ముహమ్మద్ వారు ఆ సొసైటీలో ఉండేవారు అంటాడు. మహాశైలరా, ఇలాంటి ఉన్నతమైనటువంటి ఆ వ్యక్తిత్వంపై నిందలు వేయాలి అంటే నిజంగా కూడా వారు చేసేటువంటి పని అహేతుకమా సహేతుకమా అనేటువంటి దాన్ని మనం ఒకసారి గ్రహించాలి. ఇక ఆయన వ్యక్తిత్వానికి సంబంధించి మనం చూస్తే, ఆయనతో సమకాలికులు అయినటువంటి వాళ్ళందరూ కూడా ఆయనను సాదిఖ్ అనేవారు. ఈ మాటలు వింటూనే ఉన్నాం, సాదిఖ్ అంటే సత్యసంధుడు అని. ఆయన అమీన్ అనేవారు, అమీన్ అంటే విశ్వసనీయుడు అని చెప్పి ఆయన చెప్పేవారు. ఆయన ఎలాంటి వ్యక్తిత్వం అంటే, ఆయన ఎంతో సంస్కారవంతులు అని చెప్పి మనకు చరిత్ర ద్వారా తెలుస్తోంది, ఆయన వారి జీవిత చరిత్ర ద్వారా. హజరత్ అబ్దుల్లా ఇబ్న్ మసూద్ రజియల్లాహు అన్హు ఏమంటారంటే, నేను ముహమ్మద్ ప్రవక్త వారితో చాలా కాలం ఉన్నాను, ఆయన ఎప్పుడు కూడా ఈ పని నువ్వు ఎందుకు చేశావు అని చెప్పి నా ముందు కోపగించడం ఇప్పుడు నేను చూడలేదన్నారు. ఇంకా ఆయన ముఖంలో చిరాకు గాని లేక ఒక రకమైనటువంటి కోపం గాని నేను ఎప్పుడు ప్రదర్శించడం నేను చూడలేదన్నారు. ఇంకా మహాప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారి యొక్క నమ్రత గురించి ఆయన ప్రస్తావిస్తే ఏమన్నారంటే, చిన్నపిల్లలు ఎదురైనప్పుడు మొట్టమొదట ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు సలాం చేసేవారు అన్నారు. ఇంకా మహాప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారి యొక్క ఔన్నత్యం ఏమిటంటే, పసి హృదయాలను బాధ పెట్టకండి, పసి హృదయాలను బాధ పెట్టడం కూడా పాపం అవుతుంది, ఆ పాపానికి కూడా మీరు దైవానికి సమాధానం చెప్పాలి, జాగ్రత్త అనేటువంటి హెచ్చరిక ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారి యొక్క నమ్రతకు నిదర్శనంగా మనం చెప్పొచ్చు. ఆయన ఎంత మృదు మనోహర భాషి అంటే, ఎవరి హృదయాన్ని కూడా ఆయన గాయపరచలేదు. ఎవరి హృదయాన్ని ఆయన గాయపరిచినట్టుగా మనకు ఎక్కడ దాఖలా కనపడవు. చివరికి ఆయన ఎంత నిరాడంబరుడు అంటే ప్రొఫెసర్ కెఎస్ రామకృష్ణారావు గారు తన ఇస్లాం ప్రవక్త అనేటువంటి పుస్తకంలో చక్కటి ఒక ఎగ్జాంపుల్ ఇస్తాడు ఆయనకి సంబంధించి. ఆయన ఏమంటాడంటే,
10 లక్షల చదరపు మైళ్ళ విస్తీర్ణానికి చక్రవర్తి అయి ఉన్నటువంటి ఆయన తన బట్టల్ని తానే ఉతుక్కునేవారు, తన యొక్క చెప్పుల్ని తనే కుట్టుకునేవారు. అలాంటి ఉన్నతమైనటువంటి చక్రవర్తిగా ఉన్నటువంటి ఆయన ఇంట్లో కొన్ని నెలల పాటు పొయ్యి వెలిగేది కాదు. ఖర్జూర పళ్ళు మరియు మంచినీళ్ళు తాగేవారు జీవితం గడిపేవారు. ఎలాంటి పరిస్థితి అంటే ఆయన ఒక సందర్భంలో ఆయన నిద్రపోతున్నటువంటి సమయంలో ఆయన సహచరుడైనటువంటి హజరత్ ఉమర్ రజియల్లాహు అన్హు అక్కడికి వచ్చి ఆయన నిద్రపోతున్నటువంటి పరిస్థితి చూసి చలించిపోయారు. ఆయన నిద్రపోయినటువంటి పాంపేమంటూ ఉన్నారు మీరు, ఖర్జూరపు ఆకులతో లేనటువంటి చాప, ఆ చాప మీద చక్రవర్తి రాజ్యాధినేత నిద్రపోతున్నాడు. ఆ పరిస్థితి చూసి ఆయన వీపుపై పడినటువంటి ఆ చాపను చూసి ఉమర్ గారు ఏడుస్తున్నటువంటి ఆ సమయంలో ఆయనకు మెలకువ వచ్చి లేచి ఏమంటున్నారంటే, ఉమర్ ఎందుకు దుఃఖిస్తున్నావు అని అడిగితే ఉమర్ గారు ఇచ్చే సమాధానం ఏమంటే, ఓ ప్రవక్త, ఒకవైపు మీకు సామంతులైనటువంటి ఇరాన్ రాజు, అప్పటికి సామంతుల వాళ్ళు, ఒకవైపు రోమ్ చక్రవర్తి హంసతూలికా తల్పాల మీద సుఖాలను అనుభవిస్తూ ఉంటే మీ పరిస్థితి ఏంటి ఓ ప్రవక్త అని ఆ ఉమర్ గారు ప్రశ్నిస్తుంటే ఆ నిరాడంబర మూర్తి ఇచ్చినటువంటి సమాధానం ఏమిటంటే, ఓ ఉమర్, ఈ ప్రపంచంతో మనకు పనేంటయ్యా, ప్రపంచంలో బాటసారులుగా వచ్చాము, బాటసారులుగానే వెళ్ళిపోతాము అన్నారు. మరొక సందర్భంలో అదే సంఘటనలో మరొక సంఘటన ఏముందంటే చరిత్రకారులు లిఖించినటువంటి విషయం ఏంటంటే, ఓ ఉమర్, నీకు పరలోకం అవసరం లేదా, ప్రపంచంతో మనకేంటి అనేటువంటి సమాధానం కూడా అక్కడ మనకు కనబడుతుంది. అంటే ఎంత నిరాడంబరత ఉండేదో చూడండి. ఇంకా అదే సంఘటనలో ప్రస్తావించిన విషయం ఏంటంటే, ఆయన ప్రపంచాన్ని వీడిపోయేటువంటి సమయంలో ఆయన తొడుక్కున్నటువంటి చొక్కాకి ఎన్ని అతుకులు ఉన్నాయో చెప్పలేము, అసంఖ్యాకమైనటువంటి అతుకులు ఉన్నాయి. ప్రపంచాన్ని వెలుగుమయం చేసినటువంటి ఆ మహా చక్రవర్తి యొక్క ప్రపంచాన్ని వీడిపోయేటువంటి సమయంలో రాత్రి దీపం వెలిగిద్దాం కదా అని చూస్తే దీపంలో చమురు కూడా లేదు. అంటే ఎంత ఆకాశాన్ని మహాశైలారా ఆయన వదిలేళ్లారో ఒకసారి ఆలోచించండి. ఈ రోజు మనం చూస్తున్నాం, ఒక చిన్న పదవి లభిస్తే అక్కడ మనిషి అప్పటి వరకు అందుబాటులో ఉండేవాడు, ఇంకా అందుబాటులోనే ఉండడు. ఆ తర్వాత ఇంకాస్త స్టేటస్ పెరిగితే, పదవి గాని బాధ్యత గాని పెరిగితే ఆ వ్యక్తిని చూడడం గగనం అయిపోతుంది. ఆ తర్వాత మరలా ఎప్పుడైనా ఆయన మనకు కనబడ్డాడు అంటే మరలా ఓట్లు అడగడానికి తప్ప మళ్ళీ కనబడే పరిస్థితి మనం చూడం. కానీ మహాప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారి గురించి చరిత్రలో రాయబడినటువంటి విషయం ఏంటంటే, ఆయన చక్రవర్తిగా ఉన్నప్పుడు ఆయన్ని ప్రజలు కలవడానికి అక్కడ సిఫారసులు గాని రికమెండేషన్లు గాని బాడీగార్డ్స్ గాని ఎవరు లేరు. ఆ ఇంటికి ఒక పరద ఉండేది, బయట నుంచి పిలవడం, రమ్మని పిలిపొస్తే లోపలికి వెళ్లి మాట్లాడడం తప్ప మరి అడ్డు కూడా ఉండేది కాదు. ఇంకా సాధారణమైనటువంటి ఒక వృద్ధమైన మొహమ్మద్ ప్రవక్త కూర్చొని ఉంటే, మొహమ్మద్ లే, నాకు పని ఉంది, నా పని చేసి పెట్టు అని పిలవగానే వస్తున్నానమ్మా అని చెప్పి అక్కడి నుంచి లేచి వెళ్లి ఆమె పనిని చక్కబెట్టి వచ్చేటువంటి సాధారణమైనటువంటి రాజ్యాధినేత మహాప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం. కనుకనే మహాశైలారా, ముహమ్మద్ ప్రవక్త వారి యొక్క సాధారణత గురించి, ఆయన జీవితం గురించి చదివినటువంటి ఎంతో మంది మేధావులు అచ్చిరు పొందారు, వారికి అత్యంత సన్నిహితులైపోయారు. ఈ విషయాన్ని మనం గ్రహించాలి. ఇక మహాప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు ఆయన సేవ తత్పరత ఎలా ఉండేది, ఆయన ఏ విధంగా ప్రజలకు సేవలు అందించేవారు అని చూసినట్లయితే ఎన్నో సంఘటనలు మన దగ్గర ఉన్నాయి. కానీ 1, 2, 3 సంఘటనలు మీ ముందు ప్రస్తావించి నా ప్లేస్ తీసుకునే ప్రయత్నం చేస్తాను. బద్ధ శత్రువుల్ని కూడా ప్రేమించేటువంటి నైజం మహాప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం. ఎంతో మంది మహనీయులు మనం చూసుంటాం, ఎవరైనా నష్టపరిచారనుకోండి, క్షమించేశానయ్యా నిన్ను అంటాడు. అబ్బా, ఎంత గొప్ప వ్యక్తిత్వం. కానీ మహాప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారి యొక్క వ్యక్తిత్వం ఎలాంటిది అంటే, తనకు నష్టాన్ని కలిగించిన వాళ్ళని క్షమించి మాత్రమే సరిపెట్టలేదు. ఆయన క్షమించిన తర్వాత సృష్టికర్త అయినటువంటి దైవాన్ని చేతులెత్తి ప్రార్థించారు, ఓ దైవమా ఇతన్ని క్షమించు అని. మరలా అతన్ని క్షమించు అని చెప్పి వదిలిపెట్టలేదు. అతను ఇబ్బందుల్లో ఉంటే అతనికి ఇతోధికంగా సహకారం అందించారు. ఈ విధంగా క్షమాగుణాన్ని నేర్పించినటువంటి వ్యక్తి మహాప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం. ఎలాంటి వ్యక్తిత్వం అంటే, ఆయన ఇంటి నుంచి ప్రతిరోజు బయటకు వెళ్లేటువంటి సమయంలో ఆయన పైన కసువు పోసేటువంటి ఒక స్త్రీ ప్రతిరోజు అదే పనిగా చేసేది. కానీ ఆయన దులుపుకొని శుభ్రం చేసుకుని వెళ్ళిపోయేవారు. ఒకరోజు ఆ స్త్రీ ఆయన మీద కసువు పోయలేనటువంటి పరిస్థితుల్లో ఆయన ఇంటి తలుపు తట్టి లోపలికి వెళ్లి చూస్తారు కదా, ఆ స్త్రీ అనారోగ్యంతో మంచాన పడి ఉంది. అది చూడగానే కారుణ్యమూర్తి హృదయం కకావికలమైపోయింది. ఆయన అడుగుతున్నారు, ఏమైంది అని చెప్పి అడిగి ఆమెకు శుశ్రూష చేయగానే ఆమె సమాధానం ఏమంటోందంటే, అయ్యా, ఇప్పటి వరకు మిమ్మల్ని ఇబ్బంది పెట్టడమే నా జీవిత లక్ష్యంగా నేను పెట్టుకున్నాను, కానీ నేను అనారోగ్యంతో పడి ఉంటే నేను చేసిన నష్టాన్ని కూడా మర్చిపోయి నన్ను శుశ్రూష చేయడానికి వచ్చారు కదా, మీరు మీ వ్యక్తిత్వం ఇలాంటి ఉన్నతంగా ఉన్నట్లయితే మీరు బోధించే ధర్మం ఇంకా ఎంత ఉన్నతమైందో కదా అని చెప్పి ఆయన చేతుల మీద ఆమె ధర్మాన్ని స్వీకరించడం జరిగింది. మహాశైలారా, ఆయన
ఎంతటి ఉన్నతమైనటువంటి గుణాలు క్షమాగుణం కలవారంటే, ఒక అతిథి ఆయన ఇంటికి వస్తారు. ఆ రాత్రి ఆ ఇంట్లో బస చేసి ఆయన పెట్టినటువంటి ఆహారం అన్ని తిన్న తర్వాత ఆ రాత్రి మల విసర్జన చేసి ఆ మొత్తం పక్క అంతా కూడా పాడు చేసి వెళ్ళిపోతాడు. తెల్లవారేటప్పటికీ పలాయనం చిత్తగిస్తాడు. కేవలం ముహమ్మద్ ప్రవక్త వారిని ఇబ్బంది పెట్టడానికి ఆయన వచ్చి ఆ విధంగా పాడు చేసి వెళ్ళిపోతే, ఆయన తన పవిత్ర హస్తాలతో అది శుభ్రం చేస్తున్నటువంటి సమయంలో ఆ వ్యక్తి తన కర్మాన్ని మర్చిపోయాడు, అక్కడ కత్తిని మర్చిపోయాడు. తిరిగి వెనక్కి వస్తే పవిత్రమూర్తి అయినటువంటి ముహమ్మద్ ప్రవక్త వారు తన చేతులతో అతను అశుద్ధం చేసినటువంటి ఆ పక్కను కడుగుతున్నారు. అది చూడగానే అతని హృదయం ద్రవించిపోయింది. అతను మర్చిపోయినటువంటి కరవాలం అతనికి ఇచ్చాడు, కానీ అతను తల్లడిల్లిపోయాడు. అదే ఇంకొక సంఘటన చూస్తే, ఒక వ్యక్తి మస్జిద్లోకి వచ్చాడు. మస్జిద్ నబవీలోకి యోధ వ్యక్తి వచ్చి మస్జిద్ నబవీలో ఒంటికి పోసేశాడు, మూత్ర విసర్జన చేస్తున్నాడు. ఆ సమయంలో ముహమ్మద్ ప్రవక్త వారి సహచరులు అతన్ని ఆఫ్ చేసే ప్రయత్నం చేశారు, కానీ మహాప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారిని వారించారు. ఆ తర్వాత ఏమంటున్నారు? ఆగండి, మనల్ని దేవుడు సౌలభ్యాన్ని కలిగించడానికి పంపించాడు, జనాన్ని కష్టపెట్టడానికి కాదు అని చెప్పడం జరిగింది. ఆ వ్యక్తి మూత్ర విసర్జన చేసిన తర్వాత తన స్వహస్తాలతో ఒక బకెట్ నీళ్లు తీసి ఆ యొక్క మూత్రంపై పోసి శుభ్రం చేయడం జరిగింది. ఈ విధంగా చరిత్రలో కోకొల్లనైనటువంటి సంఘటనలు, ఒక శత్రువుని కూడా ప్రేమించేటువంటి సంఘటనలు, శత్రువుని క్షమించేటువంటి సంఘటనలు, శత్రువుకి సహకారం చేసేటువంటి సంఘటనలు ఆయన జీవితంలో విరివిగా మనకు లభిస్తాయి. మహాశైలారా, ఇంకా మనం చూసినట్లయితే మహాప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు ఒక రాజ్యాధినేతగా న్యాయాన్ని ఎలా స్థాపించారు అని చూసినట్లయితే, ఆయన అంత న్యాయాన్ని పాటించేటువంటి వ్యక్తి నభూతో నా భవిష్యత్తు ఎవరు మనకు కనబడరు. ఒక యూదుడు, ఒక ముస్లిం ఇద్దరి మధ్య వ్యాజ్యం జరిగింది. వారిద్దరూ తీర్పు కోసం ముహమ్మద్ ప్రవక్త వారి దగ్గరికి వచ్చారు. అక్కడ ఆయన పరిశీలన చేసిన తర్వాత, మొత్తం కేసుని స్టడీ చేసిన తర్వాత, యూదుడి దగ్గర న్యాయం ఉంది, ముస్లిం దగ్గర న్యాయం లేదు అనే విషయం ఆయన తెలుసుకుని యూదుని తరపున ఆయన తీర్పు ఇవ్వడం జరిగింది. పక్షపాతం లేదు, ఆశ్రిత పక్షపాతం, బంధుప్రీతికి ఎక్కడ స్థానం లేదు. స్వయంగా ఒక స్త్రీ, ఒక దొంగతనం చేసి ఒక స్త్రీ నిర్బంధించబడి వస్తే కొంతమంది రికమెండేషన్ చేస్తున్నారు, ఆమె చాలా గొప్ప మతానికి చెందినటువంటి, కులానికి చెందినటువంటి స్త్రీ కాబట్టి ఆమెను వదిలిపెట్టేయండి అంటుంటే, మహాప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం ఏమంటున్నారంటే, ఒకవేళ నా కూతురు ఫాతిమా అయినా సరే ఈ నేరం చేస్తుంటే దైవం ఏ శిక్ష అయితే విధించమంటున్నాడో ఆ శిక్షను నేను విధించేవాడిని. ఈ రోజు మనం చూస్తున్నాం, న్యాయం అనేటువంటిది అందని ద్రాక్ష అయిపోయింది. ఎవరి దగ్గర అయితే 4 రాళ్ళు ఉంటాయో వాళ్ళకు న్యాయం లభిస్తుంది, ఎవరి దగ్గర అయితే అవి లేవో వాళ్ళు అన్యాయం పాలైపోతారు. అన్యాయం ఎవరికి జరుగుతోంది అనేటువంటి విషయం కూడా ఇక్కడ మనం చూస్తున్నాం. మహాశైలారా, ఇంకా మహాప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం యొక్క జీవితాన్ని మనం చూసినప్పుడు, సమానత్వానికి సంబంధించి శ్రీమతి సరోజినీ నాయుడు గారు అంటారు, సమానత్వం అనేటువంటిది ముహమ్మద్ ప్రవక్త వారు లేక ఇస్లాం ఇచ్చినట్టుగా, లేక ఇస్లాం ధర్మంలో ఉన్నట్టుగా నేను ఎక్కడా కూడా గమనించలేదు అంటుంది. అంటే ఎంతటి సమానత్వాన్ని మహాప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం బోధించారు అంటే, ఆ కాలంలో బానిసగా ఉండేటువంటి హజరత్ బిలాల్, నీగ్రో బానిస, ఆ బానిస మక్కా అనేటువంటి ప్రాంతంలో కాబతుల్లా అనేటువంటి ముస్లింలు పవిత్రంగా ప్రదర్శన చేసేటువంటి ఆ గృహంపై మొట్టమొదటి ఎక్కి అల్లాహు అక్బర్ అని చెప్పి అజా ఇచ్చినటువంటి మొట్టమొదటి వ్యక్తి హజరతే బిలాల్ రజియల్లాహు అన్హు. స్త్రీల విషయానికి వస్తే, స్త్రీల గురించి మనం చాలా మాటలు చెప్తూ ఉంటాం. ఇప్పటికి కూడా పార్లమెంట్ లో ఇక్కడ అక్కడ దంచేస్తుంటారు ప్రసంగాలు. ఆకాశంలో సగం, అవకాశాల్లో సగం, ఆకాశంలో సగం, అవకాశాల్లో సగం. ఈ మాట మాటి మాటికి అంటుంటారు, కానీ ఆ మాట పుస్తకాల్లో తప్ప ఆచరణలో ఈ రోజు కూడా కనబడదు. స్త్రీ, ఆనాడు కూడా స్త్రీ గురించి ఏం చర్చ జరిగేదంటే, స్త్రీ కూడా మనిషేనా, అసలు స్త్రీకి కూడా ఆత్మ ఉంటుందా అని ఆలోచించేవారట రోమ్లు. కానీ దివ్య ఖురాన్లో సర్వసృష్టికర్త అయినటువంటి దైవం 2 ఆదేశాలు జారీ చేశాడు. ఆ ఆదేశాల వెలుగులో మహాప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు స్త్రీకి ఇచ్చినటువంటి స్థానం ఎలాంటిది అంటే, ఆ ఆదేశాలు ఏంటో మనం చూడాలి. ఒక ఆదేశం ఏంటంటే, స్త్రీ పురుషులు ఇరువురు కూడా ఒకే రాశికి చెందినవారు. యథార్థానికి స్త్రీపై పురుషునికి ఎన్ని హక్కులు అయితే ఉన్నాయో, అదే విధంగా పురుషునికి కూడా స్త్రీపై అన్ని హక్కులు ఉన్నాయి అని ఖురాన్లో దైవం ఆదేశించాడు. ఇంకొకసారి ఏమన్నారంటే, మొట్టమొదట మేము పురుషుణ్ణి తయారు చేశాము, ఆ పురుషుని నుంచి స్త్రీని తీశాము అన్నాడు. ఉదాహరణకి బంగారం ఉందండి, బంగారపు ముద్ద నుంచి కొద్దిగా బంగారాన్ని వేరు చేస్తే అది వెండి అయిపోతుందా? అది చీవండి అయిపోద్దా? అది కూడా బంగారమే కదా. అలాగే మగవాళ్ళ నుంచి నేను స్త్రీని తీశాను అంటే వీరిద్దరూ సమానమనా లేక అసమానమనా అంటే ఇద్దరూ సమానమనే. సృష్టికర్త అనేటువంటి దైవమే స్త్రీ పురుషులు సమానమైన హక్కులు కలవాలి అనేటువంటి పరిస్థితి ఉన్నా సరే, ఈ రోజు నా సోదరిమణులు, నా తల్లులు, నా చెల్లెళ్ళు ఈ రోజు మాకు సమానత్వం కావాలని చెప్పి వాళ్ళు గగ్గోలు పెట్టాల్సినటువంటి దీనమైన స్థితి రోజు మనం చూస్తున్నాం. ఇప్పుడు కాదు, ఎప్పటి నుంచో మనం చూస్తున్నాం.
మహాప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు ఎలాంటి గౌరవాన్ని స్త్రీకి కలిగించారంటే, స్త్రీ మీ తల్లి, మీ చెల్లి, మీ భార్య, ఆమెను గౌరవించండి. ఇంకా ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం అన్నారు, ఈ రోజు మనం చూస్తాం 18వ శతాబ్దంలో లండన్ లో స్త్రీకి ఆస్తిలో హక్కు ఉండాలనే ప్రతిపాదన వచ్చింది. 1983లో ఎన్టీఆర్ గారు అనుకుంటాను బహుశా స్త్రీలకు కూడా ఆస్తిలో హక్కు ఉండాలని ప్రతిపాదించారు. కానీ 1400 సంవత్సరాలకు పూర్వమే మహాప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు స్త్రీకి తన భర్త నుంచి, తన తండ్రి నుంచి, తన సోదరుడి నుంచి, తన తనయుడి నుంచి ఆస్తిలో హక్కు సంక్రమిస్తుంది అని చెప్పడం జరిగింది. ఇంకా వితంతు పునర్వివాహం గురించి ఎన్నో ఉద్యమాలు చేసిన వాళ్ళు మనం చూస్తాం. కానీ తన 25 సంవత్సరాల నిండు యవ్వనంలో 40 సంవత్సరాల వితంతు వివాహం చేసుకుని వితంతు పునర్వివాహాన్ని ఆచరణాత్మకంగా చూపించినటువంటి వ్యక్తి మహాప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం. మహాశైలారా, ఇంకా మహాప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు ఈ రోజు మనం చెప్తూ ఉంటారు, చాలా మంది ఏమంటారంటే స్త్రీకి ముస్లింలు పరదా వేసేస్తారు, ఆ బుర్ఖాలో ఉండి ఆమె అణచివేయబడుతోంది, నిరంతరంగా స్త్రీలపై ముస్లింలు అణచివేతకే పాల్పడుతున్నారంటారు. ఒక్కసారి గుండెల మీద చేపెట్టుకుని, నా తల్లి, నా చెల్లి, నా భార్య తన ఉంపు సొంపుల్ని, తన యొక్క అందచందాల్ని బయట ప్రదర్శించుకుంటూ తిరుగుతుంటే ప్రజలు వాళ్ళను తినేసేటువంటి చూపులతో, రక్కసి కోరలతో వాళ్ళు చూస్తూ ఉంటే నా హృదయం సహిస్తుందా? ఒకసారి ఆలోచించండి. ఈ రోజు స్త్రీ ఆ విధంగా తిరుగుతున్నటువంటి కారణంగా సొసైటీలో ఏం జరుగుతుందో మనం చూడడం లేదా? అమెరికా లేక న్యూజిలాండ్ లేక డెన్మార్క్ ఇలాంటి ప్రాంతాల్లో కూడా మనం చూస్తే, పాశ్చాత్య దేశాల్లో ఇక్కడ కంటే చలి ఎక్కువ, విపరీతమైనటువంటి చలి ఉన్న ప్రాంతంలో కూడా ఈయన గారు సూటు బూటు వేసుకుని కోటు మీద కోటు వేసుకుని నిలబడి ఉంటాడు. కానీ ఈయన పక్కన నా చెల్లి, నా సోదరి ఎలా నిలబడి ఉంటుందంటే అర్ధనగ్నమైనటువంటి బట్టలు వేసుకుని నిలబడి ఉంటుంది. చలి, విపరీతమైన చలి, ఒళ్ళు గగురు పొచ్చే చలి ఉంటుంది. కానీ అక్కడ అదే పరిస్థితి. ఆవిడ అనుకుంటుందంటే తన వ్యక్తిత్వానికి స్వేచ్ఛ లభించింది అనుకుంటుంది, వాస్తవానికి వస్తువులకు స్వేచ్ఛ లభించిందనే విషయాన్ని ఆవిడ గ్రహించలేకపోతోంది. మహాప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు స్త్రీ ఆత్మగౌరవానికి ఎంతో పెద్దపీట వేశారు. ఈ పరద అనేటువంటిది ప్రకృతి పరంగా స్త్రీ పురుషుల ఉన్నటువంటి ఆకర్షణను దూరం చేస్తుంది. తద్వారా అనేకమైనటువంటి చెడులు దీని ద్వారా జరగకుండా ఉంటాయి. సొసైటీలో వ్యభిచారం లేక అశ్లీలం, నగ్నత్వం, విశృంఖలత్వం అనేటువంటి వాటికి ఇది పునాది. కాబట్టి వీటికి దూరంగా ఉండేందుకే ఈ పరద అనేటువంటి విషయాన్ని పెట్టడం జరిగింది. మహాశైలారా, మరి పరద నుండి స్త్రీ విద్యను అభ్యసించాలి లేకపోతే దౌర్భాగ్యం ఏంటంటే భారతదేశంలో ముస్లింలు ఇల్లిటరేట్స్ ఎక్కువ మంది ఉన్నారు. ముస్లింల్లో నిరక్షరాస్యత ఎక్కువ ఉంది. నిరక్షరాస్యతతో పాటుగా ముస్లింల్లో అసలు మహిళలు చదువుకోవడం వాళ్ళు చాలా మంది ఉన్నారు. కాబట్టి ఇస్లాంలో అసలు స్త్రీలకు విద్య అవసరం లేదంటుందేమో, ముహమ్మద్ ప్రవక్త అసలు స్త్రీలు చదువుకోకూడదు అన్నారేమో అని చెప్పి చాలా మంది అనుకుంటున్నారు. ఇది దౌర్భాగ్యం. కానీ మహాప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం ఏమన్నారంటే, స్త్రీ విద్యను అభ్యసించడం ఆమెకు, ఆమె కుటుంబానికి ఎంతో మేలు అన్నారు. స్త్రీ పురుషులు ఇద్దరు కూడా విద్యను తప్పనిసరిగా అభ్యసించాలి అని బోధించారు. ఇంకా మహాప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం అన్నారు, స్త్రీ విద్య అభ్యసించడం ద్వారా జరిగేటువంటి మేలు ఏదైతే ఉందో అది వంశానికి ఉంటుంది అనేటువంటి విషయాన్ని ప్రస్తావించడం జరిగింది. కనుక ఇక్కడ స్త్రీ విద్య అనేటువంటిది దానికి ఎక్కువగా ప్రాధాన్యత ఇస్లాం ఇచ్చింది. ఈ విషయాన్ని కూడా గ్రహించాలి. ఇక అదే విధంగా కూతురు పుడితే సజీవంగా పూడ్చిపెట్టేటువంటి పరిస్థితి ఆ కాలంలో ఉండేది. ఇప్పుడు పుట్టకముందే అమ్మాయిని చూసి అమ్మాయి అయితే కడుపులోనే సమాధి చేసే పరిస్థితి ఈ రోజు ఉంది, టెక్నాలజీ పెరిగిన తర్వాత. మహాప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం ఏమన్నారంటే, ఎవరికైతే ముగ్గురు కూతుళ్ళుండి వాళ్ళు ఆ అమ్మాయిలకు చక్కటి విద్యా బుద్ధులు నేర్పించి వారికి మంచి వ్యక్తులకు ఇచ్చి వివాహం చేస్తారో ఆ వ్యక్తి నేను స్వర్గంలో ఇలా ఉంటామన్నారు. అంటే అమ్మాయిలకు పుడితే వారికి వివాహం చేసే విషయంలో, వారిని చూసే విషయంలో మీరు దైవానికి భయపడండి అనేటువంటి విషయాన్ని మహాప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం ప్రస్తావించారు. కనుక మహాశైలా, ఇక్కడ స్త్రీకి ఒక సముచితమైనటువంటి స్థానాన్ని మహాప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం అందించారు. కాబట్టి ఆయన స్త్రీ జనోద్ధారకుడు సల్లల్లాహు అలైహి వసల్లం. ఈ మధ్యనే బయోడైవర్సిటీ సదస్సు జరుగుతోంది. ఇవాళ 19వ తారీఖు కాబట్టి ఇవాళతో అది ముగిసిపోయింది. ఆ బయోడైవర్సిటీ సదస్సే కాకుండా G7, G8 దేశాలు కూడా, అనేక NGOs కూడా, ఇంకా అనేక స్వచ్ఛంద సేవా సంస్థలు కూడా పర్యావరణ పరిరక్షణ కోసం ఎన్నో రకాల క్యాంపెయిన్స్ చేస్తున్నాయి. ప్రజల్లో జాగృతి తీసుకొచ్చేటువంటి ప్రయత్నాలు చేస్తున్నాయి. వాస్తవానికి పర్యావరణ పరిరక్షణ అనేటువంటిది తూట్లు పడ్డానికి గల కారణాలు రెండు బలమైన కారణాలు ఉన్నాయి. ఒకటి ఏంటంటే ప్రతి వ్యక్తి యొక్క బాధ్యతారాహిత్యం. ఇది ప్రతి వ్యక్తిలో బాధ్యతారాహిత్యం పర్యావరణం నష్టపోవడానికి కారణం. రెండవది అమెరికా యొక్క సామ్రాజ్యవాద కాంక్ష. అదేంటిది మీరు ఎలా అంటారేంటండి మీరు అడగొచ్చు. కానీ ఇక్కడ పర్యావరణానికి మొత్తం ప్రపంచ దేశాలు 20% తూట్లు పొడుస్తుంటే మిగిలిన 80% తూట్లు పొడిచేది ఎవరంటే అమెరికాయే.
నా దగ్గర చాలా చాలా లిస్టు నా దగ్గర, టైం లేదు. కనుక ఇక్కడ అమెరికా సామ్రాజ్యవాద కాంక్ష ఒకవైపు మనిషి యొక్క బాధ్యతారాహిత్యం ఈ రోజు పర్యావరణానికి తీవ్రమైనటువంటి నష్టాన్ని కలుగజేస్తున్నాయి. 1400 సంవత్సరాలకు పూర్వమే పర్యావరణం గురించి, వ్యక్తి యొక్క బాధ్యతాయుతమైనటువంటి వైఖరి గురించి మహాప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం చెప్పారు. ఏమన్నారంటే, ఒక్క నీటి బొట్టును కూడా వృధా చేయకండి, ఒక్క నీటి బొట్టు గురించి కూడా దేవుడికి సమాధానం చెప్పాలి. మీ అందరికీ తెలుసుంటుంది, ఈ రోజు మన భారతదేశంలో 5 స్టార్ 3 స్టార్ హోటల్లో వాడబడేటువంటి గ్లీజర్లు ఏవైతే ఉన్నాయో వాటి ద్వారా దుర్వినియోగం పరచబడేటువంటి నీరు ఏదైతే ఉందో ఆ నీటిని ఆఫ్రికా దేశాలకు కనుక తరలించినట్లయితే ఆఫ్రికా దేశాల యొక్క నీటి సమస్య దూరం అయిపోతుంది అని చరిత్ర మనకి సర్వే చెప్తోంది. కానీ ఈ రోజు పరిస్థితి ఏంటంటే ఇంకా బాధ్యత రాహిత్యం. మనం చెప్తుంటాం 5 బకెట్లు నీళ్లు ఉంటేనే కానీ నేను స్నానం చేయనండి అంటాడు ఒక్కొక్కడు. కానీ వాస్తవానికి ఒక్క నీటి బొట్టు కూడా వృధా చేయకూడదు అనేది ప్రవక్త వారి బోధన. ఇంకా మహాప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం ఏమంటారంటే, మీరు జంతువుల్ని కబేళాల్లో దించడం గానీ, అంటే పందెల్లో దించడం గానీ, గోడల్లో దించడం గానీ, వాటి ద్వారా కొట్లాడుకుంటుంటే మీరు ఆనందాన్ని అనుభవించడం గానీ చేయకూడదు. ఇంకా మీరు చీమల్ని గానీ, చీమ పుట్టలను గానీ తగలేయడం, లేక ఫలాలను ఇచ్చేటువంటి చెట్లని, నీడలు ఇచ్చేటువంటి చెట్లని నరకడం, లేకపోతే ప్రవహించేటువంటి కాలువల దగ్గర మూత్ర విసర్జన లేక మల విసర్జన చేయడం, ఇవన్నీ కూడా మహాప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం ఆనాడే నిషేధించారు. అలాగే ఈ రోజు ప్రపంచం ఆర్థిక మాంద్యాన్ని ఎదుర్కొంటోంది. ఆర్థిక మాంద్యానికి సంబంధించి చూస్తే ఆయన నోబెల్ ప్రైజ్ పొందాడు చూడండి, అమర్త్య సేన్ గారు. ఆయన ఒక మాట అంటాడు, ఏమంటాడంటే, ముస్లింల దగ్గర ఒక మంత్రదండం ఉంది, ఈ మంత్రదండాన్ని గనక ముస్లింలు ఉపయోగిస్తే ప్రపంచంలో ఆర్థిక బలహీనతలే ఉండవు, లేక ఆర్థిక ఇబ్బందులే ఉండవు అంటాడు. ఏంటంటే మంత్రదండం అంటే అమర్త్య సేన్ గారు ఏమంటాడంటే, జకాత్ అనేటువంటి ఒక మంత్రదండం ముస్లింల దగ్గర ఉంది అంటాడు. మహాప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు వడ్డీకి భిన్నంగా, వడ్డీకి వ్యతిరేకంగా దైవ ఆదేశాల మేరకు జకాత్ అనేటువంటి ఒక పటిష్టమైనటువంటి వ్యవస్థను స్థాపించారు. ఈ జకాత్ అనేటువంటి వ్యవస్థ ద్వారా ఇస్లామిక్ బ్యాంకింగ్ సిస్టమ్ ఏదైతే నడుస్తోందో దాన్ని సక్సెస్ఫుల్ గా నడిపినందుకు బంగ్లాదేశ్ చెందినటువంటి యూనుస్ అనేటువంటి వ్యక్తికి కూడా నోబెల్ ప్రైజ్ వచ్చింది. ఆ మధ్య మీరు చూసారో లేదో. అందుగురించి మన దేశ ప్రధాని మన్మోహన్ సింగ్ గారు ఏమంటారంటే, ఇస్లామిక్ బ్యాంకింగ్ సిస్టమ్ ఏదైతే ఉందో, ఇంట్రెస్ట్ ఫ్రీ బ్యాంకింగ్ సిస్టమ్ ఏదైతే ఉందో దీన్ని అడాప్ట్ చేసినటువంటి అవసరం ఉంది, కాబట్టి దీని మీద మీరు కాస్త పరిశోధించండి అని చెప్పి ఒక కమిటీని కూడా ఆయన వేయడం జరిగింది. మహాప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం అన్నారు, ఏ సొసైటీలో అయితే వడ్డీ, వ్యభిచారం ఇంకా మద్యం ఏవైతే సర్వసామాన్యం అయిపోతాయో ఆ సమాజం ఎదురు చూడాలి అన్నారు. సహచరులు అడిగారు, ఏం ఎదురు చూడాలి అంటే, ఆ సమాజం వినాశనం కోసం ఎదురు చూడాలి అన్నారు. ఈ రోజు అదే జరుగుతుంది పరిస్థితి. కనుక మహాశైలారా, ఈ విధంగా చెప్పుకుంటూ పోతే చాలా విషయాలు ఉన్నాయి, కానీ పెద్దలు ఎంతో మంది వక్తలు మన ముందున్నారు. కనుక మీ అందరినీ నేను మనస్ఫూర్తిగా కోరేది ఏంటంటే, మహాప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారి జీవితం మానవాళి అందరికీ ఎంతో అవసరం. ఆయన జీవితం మనిషికి మనశ్శాంతినిస్తుంది. ఆయన జీవితంపై ఆచరించడం సమాజంలో అనేక సమస్యలకు పరిష్కారం ఇస్తుంది. కాబట్టి ఆ కోణంలో వారి జీవితాన్ని కనీసం విమర్శనాత్మకంగా అయినా సరే ఒకసారి అధ్యయనం చేయవలసిందిగా మీ అందరిని నేను కోరుతూ, ముహమ్మద్ ప్రవక్త వారి యొక్క జీవితపు ఆచరణల వెలుగులో ఈ ప్రపంచం ఒక వసుదైక కుటుంబంగా, ఒక నైతిక ఉన్నత కుటుంబంగా వెళ్లి విరిసేటువంటి అవకాశం ఉందని కూడా నేను తెలియజేసుకుంటూ నా ప్రసంగాన్ని ముగిస్తున్నాను. వాఖిరు దావానా అన్ అల్హమ్దులిల్లాహి రబ్బిల్ ఆలమీన్. అస్సలాము అలైకుం వరహమతుల్లాహి వబరకాతుహు.